హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. పిల్లలకు స్కూల్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా! ఇక ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ రెడీగా ప్రిపేర్ చేసి ఉండాలి. పిల్లలు ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ అడిగేది స్నాక్స్. సో, ఈరోజు మన ఛానల్‌లో 15 నిమిషాల్లో సింపుల్‌గా స్నాక్స్ చేసేద్దాం. అవే పెసరపప్పు, నమ్కీన్. ఈరోజు మన వీడియోలో అయితే ఈ పెసరపప్పుతో అయితే స్నాక్స్ అయితే చేసేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకైతే ఒక కప్పు దాకా పెసరపప్పునైతే శుభ్రం చేసి వేసుకోవాలనమాట. అందులో ఉన్న డస్ట్ తర్వాత ఏదన్నా మట్టి బిడ్డలు ఉంటాయి కదా! వేరేసుకున్న తర్వాత ఒక కప్పునైతే పెసరపప్పుని మనము మిక్సింగ్ బౌల్‌లో ఏసుకోవాలి. ఇవి కూడా పెసరపప్పు పెద్ద సైజువి అయితే బావుంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకైతే మనం వాటర్ వేసుకొని 1, 2 సార్లు బాగా కొంచెం ఇలా చేత్తో ఇలా పిసికి అంతా కడిగేసి వాటర్ అయితే మొత్తం వంపేసుకోవాలి. దీనివల్ల ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అన్నీ కూడా పోయి పెసరపప్పు అనేది నీట్‌గా క్లియర్ అవుతుందనమాట. వాటర్ వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకైతే మనము వాటర్‌నైతే యాడ్ చేసేసుకుందాము. వాటర్‌ని పోసుకున్న తర్వాత ఇవి మునిగేదాకా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ ఈవెన్‌గా కలిపేసుకొని అండ్ వీటినైతే మూత పెట్టేసి ఒక దాదాపుగా కనీసం మినిమమ్ 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పెసరపప్పు స్నాక్స్ అయితే బావుంటుందనమాట. పెసరపప్పు ఎంత ఎక్కువ టైం నానబెడితే అంత బావుంటాయి స్నాక్స్ అనేది. సో, 4 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి మెత్తగా బాగా నానిపోయినాయి కదా! ఇప్పుడు వీటినైతే ఒక స్ట్రెయినర్ అండ్ ఒక గిన్నె తీసుకొని, గిన్నెలోకైతే స్ట్రెయినర్ సాయంతో మనమైతే మొత్తంగా వడగట్టేసుకుందాం అన్నీ కూడా. ఈ స్ట్రెయినర్‌తో వడగట్టుకోవడం వల్ల తొందరగా వాటర్ అనేది మొత్తం అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయన్నమాట. అండ్ పెసరపప్పు కూడా తొందరగా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా అన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఒక పొడి బట్ట మీదైతే కాటన్ క్లాత్ మీదైతే ఇలా ఆరబెట్టుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్‌కైతే మొత్తంగా అంతా కూడా తడి అంతా పోయి మొత్తం డ్రైగా అయిపోతాయన్నమాట. సో, చూసారు కదా! ఎంత పొడి పొడిలాడిపోయినాయి కదా! ఇలా పొడి పొడి అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైనైతే డీప్ కడాయి పెట్టేసుకొని అందులోకైతే ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము కొన్ని కొన్ని పెసరపప్పుని తీసుకొని ఈ పొడి పొడి చేసుకున్నాం కదండీ! ఆరబెట్టుకొని ఆ పెసరపప్పునైతే తీసుకొని మనము స్ట్రెయినర్‌లో కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్‌లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. మనకప్పుడే తెలుస్తుందనమాట ఫ్రై అవుతున్నాయా లేదా? అండ్ పచ్చిగా ఉన్నాయా? లేదా కొంచెం మెత్తగా ఉన్నాయా? గట్టిగా ఉన్నాయా? అని మనకు తెలుస్తుంది. క్రిస్పీగా ఉన్నప్పుడు అప్పుడు మనం తీసేసేయాలనమాట. ఒక ప్లేట్‌లో టిష్యూ వేసుకొనైతే ఆ టిష్యూ పేపర్‌లోకైతే ఇవి మనం డీప్ ఫ్రై చేసుకున్న పెసరపప్పును వేసినట్టయితే ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నట్టయితే ఆ ఆయిల్ కూడా మొత్తం అంతా కూడా టిష్యూ పేపర్స్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇలా మీరు ఎన్ని పెసరపప్పును తీసుకున్నారో అన్నీ కూడా మొత్తం ఇలాగే కొద్ది కొద్దిగా ట్రిప్పుల వారీగా చేసుకోవాలనమాట. అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీదనే ఇవైతే చేయాలి. లేదంటే హై ఫ్లేమ్ మీద చేసినట్టయితే తొందరగా మాడిపోతాయి కానీ క్రిస్పీగా అనేది అవ్వవనమాట. చూడండి ఆయిల్ కూడా ఏ మాత్రం కూడా అబ్జర్వ్ చేసుకోకుండా అన్నీ కూడా టిష్యూ పేపర్‌కి అయిపోయింది కదా! ఆయిల్ అంతా కూడా. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త అయితే సాల్ట్ అలాగే కాస్త ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకుందాం. మీరు కావాలంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. చాట్ మసాలా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఉప్పు, కారం మాత్రమే వేసుకున్నా అనమాట. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలా. ఇంకా ఎక్కడైనా ఆయిల్ ఉన్నట్టయితే పైన ఒక టిష్యూ పేపరు తీసుకొని మనం పైన ఇలా కొంచెం ఒత్తినట్టయితే మిగతాది కూడా ఏమన్నా ఆయిల్ ఉన్నట్టయితే అది కూడా మొత్తం టిష్యూ లాగేసుకుంటుంది. సో, చూసారు కదా! డ్రైగా అయిపోయాయి. బాగా పొడి పొడిలాడినాయి కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో పిల్లలకైతే ఇష్టమైన స్నాక్స్ అయితే తయారైపోతాయన్నమాట. బయట కొని తినే కంటే ఇంట్లో ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపుగా ఒక వారం రోజుల పాటు పిల్లలైతే తినడానికైతే పనికొస్తాయి. సో, మీకు కూడా నచ్చింది కదా! ఈ వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తూనండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.